పరిశుద్ధుడైన తండ్రి నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఇదిగో వాక్యము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యాన్ని రోజు వింటున్న మీ అందరినీ తండ్రి దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. మరి ఈరోజు వాక్య సందేశంలోకి వెళ్ళే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. సదా ఆయన దీవెన మీ మీదను, మీ కుటుంబాల మీదను, మీరు చేస్తున్న చేతి పనుల మీదను, ఉద్యోగాల మీదను, మీ బిడ్డల యొక్క చదువుల మీదను, చిరు వ్యాపారాలు చేసిన మీ వ్యాపారాల మీదను సదా నిల్చుగాక. హల్లెలూయా, ఆమేన్. ఈరోజు వాక్యం చూసుకున్నట్లయితే ఏర్పాటు చేయుట. హల్లెలూయా. ఏర్పాటు చేయుట లేకుంటే ఏర్పాటు చేయబడుట అనే ఈ యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ లోకంలో ఎవరు ఏర్పాటు చేసుకుంటున్నారు, ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు అని ఒక్కసారి మనం ఆలోచించవలసిన విషయం ఎంతైనా ఉంది. సర్వసాధారణంగా మన జీవితంలో మనం నివాసం చేయడానికి ఒక ఇంటిని ఏర్పాటు చేసుకుంటాం. అలాగే చదువుకోవడానికి ఒక స్కూల్ని ఏర్పాటు చేసుకుంటాం, కాలేజీని ఏర్పాటు చేసుకుంటాం. మనం అనుభవించడానికి అనేకమైన మనం ఏర్పాటు చేసుకుంటాం. ఇది మన సొంతము, ఇది మనం ఉండడానికి. కానీ తండ్రి మనిషిని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అని ఆలోచించుకున్నట్లయితే, ప్రకృతిని చేసిన తండ్రి, జీవరాశిని చేసిన తండ్రి, జంతువులను చేసిన తండ్రి, పక్షులను చేసిన తండ్రి మనిషిని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే కేవలము ఆయన పని చేయడం కోసం అంతే. ఎందుకంటే జంతువులు కానీ, పక్షులు కానీ, జీవరాశులు కానీ ఆయన పని చేయలేవు కూడా. మాట వింటే అంతే తప్ప పని చేయలేవు. కానీ మనిషి మాత్రమే ఆయన పని చేయగలడు. అనగేంటి, ఆయన యొక్క నామాన్ని భూమి మీద గణపరచగలడు, విస్తరింపగలడు, సువార్త చేయగలడు. అది మనిషికి మాత్రమే ఉందని అదిలోనే తండ్రి ఆలోచించుకొని ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే 26, 27 వచనాలు చూసుకున్నట్లయితే ఆయన యొక్క ఆలోచన అక్కడ బయటపడింది. తండ్రి ఆలోచన బయటపడి మనిషిని చేయడంలో ఉపకారం ఏమిటి అంటే, ఆయన సువార్తను, ఆయన నామాన్ని భూమి అంతటా కూడా, భూజనులు అందరి ఎదురు కూడా విస్తరింప చేయడం కోసమే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, స్థిరపరచుకున్నాడు, పిలుచుకున్నాడు. మరి కుమారుడి యొక్క కాలంలో కూడా అదే మాట మనతో చెప్తున్నాడు. ఇది ఎవరి కోసం చెప్పినట్టు? నాటి సేవకులు కానీ, నాటి సువార్తికులు కానీ, నాటి ప్రవక్తలు కానీ, యాజకులు కానీ అందరూ కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. కానీ వీరందరికంటే ప్రాముఖ్యత ఇచ్చింది తన అద్వితీయ కుమారుడైన క్రీస్తుకే. ఎందుకంటే వారు కొంతకాలము తండ్రి యొక్క మాట విన్నారు, తండ్రి యొక్క పరిధిలో జీవించారు. మరికొంతకాలము వారి యొక్క సొంత ఆలోచనతో జీవించి తండ్రి చెప్పిన పనిని విడిచిపెట్టేశారు. కొంతమంది చేయగలిగారు, కొంతమంది విడిచిపెట్టేశారు. వారి జీవితంలో విచ్చలవిడతానికి, విచ్చలైన జీవితానికి అలవాటు పడిపోయి ఆ మార్గాన్నే విడిచిపెట్టేశారు. అప్పుడు ఆలోచించి తండ్రి ఏం చేశాడంటే, తన అద్వితీయ కుమారుని భూమి మీద పంపించి ఆయనతో చెప్పాడు. ఆయన ఏదైతే చెప్పాడో అది ఆయన చేశాడు. అందుకే ఇక్కడ అంటాడు కదా, ఈనాటి వాక్యము ఏర్పాటు చేయుట, ఏర్పాటు చేసుకుంటా అన్న అంశం మీద మనం చెప్పుకుంటున్నాం. ప్రియ సంగమా, ఇక్కడ మనం చూసినట్లయితే ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా. ఇక్కడ మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 18వ వచనంలో ఆయన చక్కగా మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 18వ వచనంలో ఆయన అంటాడు కదా, అక్కడ మాట్లాడే మాట, ఇదిగో ఈయన నా సేవకుడు. మొదటి లైన్, ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పాటు చేసుకున్నాను అన్నాడు. ఎవరి సేవకుడు? ప్రధాన బోధకుడైనటువంటి క్రీస్తు కోసం చెప్పబడిన మాటే. కానీ నాడు నేడు ఉన్న సేవకుల కోసం కానీ, సేవకురాల కోసం కానీ, మరొకరి కోసం కానీ చెప్పబడిన మాట కాదు. అయితే ఈ వాక్యాన్ని ఈరోజు వారికి అనుకూలంగా మార్చుకుంటున్నారు.
కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది నాడు నేడున్న ప్రవక్తల కోసం కానీ, సేవకుల కోసం కానీ, యాజకుల కోసం కానీ చెప్పబడిన మాట కానే కాదు. హల్లెలూయా. గొప్ప సువార్త చేశాడండి ఎవరు? పౌలు గారు. ఆయన కోసం కూడా చెప్పలేదు ఈ మాట. కేవలం తన కుమారుడి కోసం చెప్తున్నాడు. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా సేవకుడు, ఈయన నేను ఏర్పాటు చేసుకున్నాను. నా కుమారుని యందు నేను ఆనందించుతున్నాను. ఇతడే నా ప్రియ కుమారుడు. ఈయన అన్యజనులకు సువార్త చాటడానికి, భూమి మీద నా నామాన్ని విస్తరింపజేయడానికి నేను ఏర్పాటు చేసుకున్నానని కేవలం తన అద్వితీయ కుమారుడని క్రీస్తు కోసం చెప్పిన మాటే. ఇదిగో ఈయన నా సేవకుడు. సేవకుడు అంటే పనివాడు అని అర్థం. చాలాసార్లు చెప్తుంటాను నేను. సేవకుడు అంటే చక్కగా సూటు వేసుకొని చేతితో గ్రంథం పట్టుకొని ఇంటికి వెళ్ళి చెప్పి, లేదంటే బహిరంగ సభలో నిలబడి చెప్పి, ఆలయాల్లో నిలబడి చెప్పి ఈయన కాదు. ఆయన పనివారు అంతే. ఆలయాల్లో నిలబడ్డాడు, బహిరంగ సభలో నిలబడ్డారు, ఇలాంటి ఏదో చేస్తున్నారు సేవకులందరూ కూడా కదా. ఇది ఎవరి పని? ఎవరి పని? సర్వాధికారి తండ్రి యొక్క పని. కనుక మనమందరం కూడా విశ్వాసం కానీ సేవకులు కానీ, నేనంటాను విశ్వాసం కానీ సేవకులు కానీ మనం అందరం కూడా ఆయన పొలంలో జత పనివారము. హల్లెలూయా. అంటే ఒకరికి ఒకరు సహాయం చేసుకొని ఆయన అప్పగించిన పని చేసేవారమే తప్ప మనం గొప్పవారం కాదు, ఎవరు కూడా కాదు. కానీ ఇక్కడ ఎందుకు తన కుమారుడి కోసం ఇంత చక్కగా చెప్పాడంటే, ఆయన కింద అంటారు కదా, ఆయన జగడమలాడడు అంటే గొడవ పెట్టుకోడు. ఒకటి అంటే లక్షణాలు ఉండాలి కదండి ఇక్కడ. ఆయన జగడమలాడడు, గొడవలు పెట్టుకోడు. ఆయన మాట ఎవరికి వినిపించదు అంటే కేకలు వేయడు. ఆయన చేసే క్రియలు అద్భుతమైనవి, అలా మనం చేయలేము కదా అని తన అద్వితీయ కుమారుడు కోసం చెప్తాడు. ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయన నేను ఏర్పాటు చేసుకున్నాను. ఈయనే నా ప్రియ కుమారుడు అంటాడు అక్కడ. అందుకని చెప్పేశాడు అక్కడ, ఆన్సర్ ఇచ్చేశాడు, ఈయనేనా కుమారుడు. కనుక ఆ యొక్క కుమారుడి కోసం తండ్రి చెప్తున్న సత్యాన్ని బట్టి కుమారుడు కూడా ఆయనను అలాగే మహింపరచాడు. ఈ భూమి మీద ఉన్న ఆయన చేసే సువార్తలో 3.5 సంవత్సరాల్లో, ఈ 3.5 సంవత్సరాలు కూడా తండ్రిని అలాగే కనపరిచాడు. ఆయన చెప్పినట్టుగా చేశాడు. అతనికి నిజమైన కుమారుడుగా జీవించాడు ఈ భూమి మీద. హల్లెలూయా. మరి మనము తండ్రికి నిజమైన సేవకులుగా, లేకపోతే సేవకురాలుగా, సువార్తకులుగా జీవించగలుగుతున్నామా? అది మనం ఆలోచించుకోవాలి. మనమే ఆలోచించుకోవాలి. కావున ప్రియ సంగమా, ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన ఏర్పాటు చేసుకుంటే కానీ ఈరోజు నువ్వు నేను మనం అందరం కూడా ఈ పరిధిలో ఉండలేము. ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఏర్పాటు చేసుకుని మనం పిలుచుకున్నాడు ఆయన. కనుక మనం ఎలా ఉండాలి? ఆయన పని శ్రద్ధగా చేసేవారు ఉండాలి. ఆయన మాట శ్రద్ధగా వినేవారు ఉండాలి. ఆయన మార్గంలో శ్రద్ధగా వెళ్ళేవారుగా ఉండాలి. ఈ మూడు కూడా ఈరోజు క్రైస్తవులు విడిచిపెట్టేస్తారు. కనుకనే ముందు బాగానే ఉంటారు, తర్వాత వారు అనేకమైన కష్టాలకు గురైపోతున్నారు. మనం చూస్తున్నాం. మనమే కాదండి, నాటి ప్రవక్తలు కానీ, యాజకులు కానీ, సేవకులు కానీ ఇదే పరిధిలో ఉండి వారు ఆశీర్వాదం పోగొట్టుకున్నారు. గొప్ప బలశాలి ఎవరు? సంసోన్. తన బలవంతా కూడా తన తల వెంట్రుకలు ఇచ్చాడు తండ్రి. అలాంటి వ్యక్తి ఏం చేశాడు? కేవలం ఒక స్త్రీ వ్యామోహంలో పడి తండ్రి ఇచ్చిన ఆ శక్తిని పోగొట్టుకున్నాడు. తండ్రి ఇచ్చిన బలాన్ని పోగొట్టుకున్నాడు. సమస్తం పోగొట్టుకొని చివరికి ఒక అన్యుల యొక్క ఆలయంలో ఆయన మరణించాడు. అలాగే సొలొమోను గారు కూడా అంతే. అలాగే కొంతమంది వారి యొక్క జీవితంలో ఎన్నో కూలిపోయారు సంగమా. కానీ అటువంటి పొరపాటు చేయకుండా, ఆ మార్గంలో ఆయన వెళ్ళకుండా తండ్రి చెప్పినట్టుగా చేశాడు. కనుక క్రీస్తు కోసం చెప్పబడిన మాటే కానీ ఈరోజు సేవ చేస్తున్న ఏ సేవకుల కోసం కానీ, సువార్తకుల కోసం కానీ చెప్పబడిన మాట కాదు ఇది. 12 అధ్యాయం 18 చూసుకుంటే ప్రియ సంగమా,
క్రీస్తు కోసమని చెప్తున్నాడు మాట. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఏర్పాటు చేసుకున్నాను, ఈయన నా సేవకుడు, ఈయన నా హృదయంలో ఉన్న ఆలోచనతో కూడా సఫలపరిచేవాడు. ఈయన ఈయన ఎవరితో గొడవ పెట్టుకోడు, ఈయన మాట వీధి మూల ఎక్కడా వినిపించదు, కేకలు వీడు అంటాడు అక్కడ. ప్రియ సహోదరులారా, క్రీస్తుకున్న ఆశీర్వాదం మనం పొందుకుందామా? ఈరోజు పొందుకోవాలంటే చాలా కష్టమే, కానీ ప్రయత్నం చేయి. కష్టమే, నువ్వు ప్రయత్నం చేయి. ప్రయత్నం చేస్తే ఏమో ఆయన కృప ఉంటే అది పొందుకుంటామేమో. మనం పొందుకుంటామని గ్యారంటీగా చెప్పలేము ఎవరు కూడా. నేను ఉంటానండి, నేను చేస్తానండి, మాటలే, చేతలు లేవు. అలా చేయాలంటే నిన్ను నీవుగా తగ్గించుకోవాలి, నిన్ను నీవుగా రిక్తురాలుగా చేసుకోవాలి, నిన్ను నీవుగా శుద్ధురాలుగా చేసుకోవాలి. నిన్ను నీవు అనేకమైన విషయాలు తండ్రికి లోబడి ఉండాలి. నువ్వు చేయగలవా ఈరోజు? అందుకే అందరిని విడిచిపెట్టి ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు. మరి కొంతకాలం అయ్యాక పౌలు గారి కోసం కూడా అదే చెప్పాడండి. అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయము 15వ వచనంలో చూసుకుంటే, పౌలు గారి యొక్క జీవితంలో సౌలుగా ఉండేటప్పుడు ఆయన పోగొట్టుకున్నది ఏంటి, పౌలుగా ఉండేటప్పుడు ఆయన పొందుకున్నది ఏంటో మనకు తెలుసు. అక్కడ అననీయ అన్న భక్తులు పంపించి తన కళ్ళను శుద్ధి చేయమని, తన కళ్ళకు మళ్ళీ చూపు కలిగించమని చెప్పినప్పుడు ఆ అననీయ అనే భక్తులు కొంచెం బాధపడిన ఆయనను సమర్థించి మళ్ళీ అక్కడ పంపినప్పుడు అప్పుడు అంటాడు, అననీయ నేను చెప్పిన పని నువ్వు చేయు, ఎందుకంటే ఇతడు నా నామం నిమిత్తము నేను ఏర్పాటు చేసుకున్నాను. హల్లెలూయా. పౌలు గారిని ఏర్పాటు చేసుకున్నాను. ఈయన చేసే పని ఏంటో తెలుసా? అనేకమైన అన్య జనాంగాలకు నా సువార్త చేయడమే కాకుండా ఇటు రాజుల ఎదుటను, ఈ స్త్రీల ఎదుటను నా నిమిత్తము హింస భరిస్తాడు. ఇతన్ని ఎలా లొంగ తీసుకోవాలో నాకు తెలుసు కనుక నేనే ఏర్పాటు చేసుకున్నాను, నువ్వు వెళ్ళి నేను చెప్పిన పని చేయంటాడు. అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 15వ వచనంలో సగమా. ఈరోజు నన్ను కూడా అలాగే ఏర్పాటు చేసుకున్నాడండి. కానీ నేనంటాను సంగమా, నీ చిన్న పనైనా పెద్ద పనైనా తండ్రికి లోబడి చెయ్యు. అది కూడా నీవు ఇష్టంగా చెయ్యు, హృదయపూర్వకంగా చెయ్యు. తండ్రికి లోబడి నువ్వు ఇష్టంగా హృదయపూర్వకంగా చేసినట్లయితే నీవు ధన్యుడు అవుతావు, ధన్యురాలు అవుతావు. అలాగే నీకు పుట్టిన పిల్లలు ఆశీర్వదించబడతారు. ధన్యుడివి, ధన్యురాలు నీవే. నీ పిల్లలు కూడా ధన్యత పొందుకుంటారు. అందుకని అంటారు కదా, భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వల్లే ఎదుగుతారంటారు. ప్రతి సంగమా, ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తన భాగం 128 అధ్యాయులు చెప్పిన మాట. కనుక ఆ యొక్క వాక్యమైన భోజనం బల్ల చుట్టూ మనం ఎలా ఉండాలి? ఎదుగుతున్న పిల్లల వల్లే ఉండాలి. ఆయనకి ఇష్టంగా జీవించాలి, ఆయన చెప్పిన పని చేయాలి. మరలా చెప్పిన సేవకుడు అంటే కలిగి ఉంటే నువ్వేమైనా వేసుకోవచ్చు, బంగారం వేసుకోవచ్చు, వెండి వేసుకోవచ్చు, చుట్టుబుట్టు వేసి కార్లు తిరగవచ్చు, విమానాలు కూడా తిరగవచ్చు. కానీ ఒక్కటి మర్చిపోకూడదు, మనము ఆయన పొలంలో అంటే ఆయన ఈ రాజ్య సువార్తలో మనం ఒక పనివారం మాత్రమే. అది జ్ఞాపకం చేసుకోండి. మన పనివారమే. నువ్వు ఏ పొజిషన్లో ఉంటే తప్పలేదు. కింద ఉన్నావా, పైన ఉన్నావా, నువ్వు ఎక్కడున్నా సరే తండ్రి యొక్క పనివారమే. అందుకే క్రీస్తు భూమి మీద జీవించి సువార్త చేసిన కాలమంతా కూడా ఆయన ఎలా ఉన్నాడు? తండ్రికి లోబడి ఉన్నాడు. తండ్రి ఒక్క మాట కూడా జవదాట్లేదు. కనుకనే ఈయన నా సేవకుడు, ఈయన నేను ఏర్పాటు చేసుకున్నానని ఖచ్చితంగా తండ్రి చెప్తున్నాడు. ఈ సంగమా, అలాగా మనం ఉండాలి. అలాగా మన పరిధిలో ఉంటే రాబోతున్న దినాల్లో మనల్ని ప్లస్ మన సంతతిని, ఆ సంతతిని, ఆ తరాలని ఆయన ఆశీర్వదిస్తాడు అని మనం విశ్వసించాలి. ఈరోజు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, అందరినీ ఏర్పాటు చేసుకున్నాడు, అందరినీ పిలిచాడు. అయితే ఒక దగ్గర అని అంటాడు, అపొస్తలుల కార్యాల్లో ఒక దగ్గర అంటాడు, పౌలు గారు రాసిన ఆ సువార్తలో ఒక దగ్గర అంటాడు, ఆయన అనేకులను పిలిచాడు కానీ కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు అంట. కొన్ని రాసిన పత్రికలు అని చెప్పిన మాట.
పిలవబడిన వారు అనేకులు, ఏర్పాటు చేసిన వారు కొంతమంది. ఆ ఏర్పాటు చేసిన వారిలో నీవు ఉన్నావా? ఉంటే ధన్యుడివే. ఆయన పిలవబడిన ప్రజల్లో నీవు ఉన్నావా? అలా కాకుండా ఆయన పని నీకు అప్పగించినప్పుడు ఆ పని చేయడంలో నీవు సంతోషంగా ఉన్నావా? ఉంటే నువ్వు ధన్యురాలివే. ఇది క్రైస్తవులకు కావాల్సిన ముఖ్యమైన లక్షణం. పిలవడం గొప్పతనం కాదండి, వెళ్ళడం గొప్పతనం కాదు, అక్కడ నిలబడడం గొప్పతనం. అందుకన్నాడు అనేకులు పిలిచారే కానీ ఆ వారిలో ఏర్పాటు చేసుకున్న వారు కొంతమంది. ఇప్పుడు చూడండి, ఒక ఆఫీస్లో ఒక జాబ్ ఉంది అనుకుందాం, 2-3 జాబులు ఉన్నాయి, ఇలాంటి ఒకే జాబ్ ఉంది. ఆ జాబ్కి చాలామంది అప్లికేషన్ పెడతారు. ఆ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, అందరినీ పిలుస్తారు, కానీ అక్కడ కావాల్సిన వారు మాత్రమే ఏర్పాటు చేసుకుంటారు. మన పరిస్థితి కూడా అంతే. సంఘంలో ప్రభు అందరినీ పిలుస్తాడు, కానీ తన పనికి ఎవరైతే సరిగ్గా సరిపోతారో వాళ్ళు మాత్రం ఎంచుకుంటారు. అలా ఎంచుకున్న వారిలో నువ్వున్నావు, నేనున్నాను ఈరోజు. అంతేగాని నీ అంతకు నీవు, నా అంతకు నేను వచ్చింది కాదు. కావున ప్రతి సంఘం ఇక్కడ మనం ఏం చేయాలంటే, మనము ఆయన ఆయన ఏర్పాటు చేసుకున్న గుంపులో మనం ఉండాలి, ఆ కేటగిరీలో మనం ఉండాలి, ఆ లైన్లో మనం ఉండాలి. అప్పుడు నీ యొక్క జీవితం ధన్యమని నేను తెలియజేస్తున్నాను ప్రతి సంఘమా. ఇక్కడ భక్తులను పౌలు గారిని కూడా ఏర్పాటు చేసుకుని అంటాడు, అననీయ ఇతడిని నీవు బాగు చేయి, నా మాట విని. ఇతడు రాబోతున్న దినాల్లో అన్ని జనాంగాలు ఎదుటను, రాజుల ఎదుటను, ముఖ్యంగా లొంగలేని ఇశ్రాయేలు ప్రజల ఎదుటను నా నిమిత్తము హింసపడడానికి, నా నిమిత్తము బాధలు భరించడానికి, నా నిమిత్తం మరణించడానికి ఈయనను నేను ఏర్పాటు చేసుకున్నాను అని అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయంలో 15-16 వచనంలో అక్కడ మనం చూస్తాం. ప్రసంగమా, ఈరోజు నిన్ను పిలిచారు కదా, నువ్వు ఏర్పాటు చేసుకున్నారు కదా, మరి నువ్వేం చేస్తున్నావు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. తండ్రికి లోబడినట్లయితే రాబోతున్న దినాల్లో అనేకమైన ఆశీర్వాదం మనకిచ్చి, మన పిల్లలకి ఇచ్చి, మన తరతరాలకు కూడా ఆయన ఆ ఆశీర్వాదం ఇచ్చి కాశీ కాపాడుతారని నమ్ముదాము, ప్రార్థించుకుందాం. సత్యస్వరూపుడైన తండ్రిని పొందాము. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యదానం మా అందరితో మాట్లాడు, స్తోత్రం చెల్లిస్తుంది. నాయన నీ చిత్తమైతే నాయన జరుగుతున్న ఈ గొప్ప కార్యమంతా కూడా నామకు మహిమార్తగా మలుచుకోండి. నిజమే నాయన, మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు కానీ తండ్రి నీ పిలుపుకు, నీ ఏర్పాటుకు దూరంగా ఉంటూ అయ్యా మా సొంత పనులు చేసుకుంటూ జీవిస్తున్నాం. మేము క్షమించి నీ పని చేసి నేను సంతోషపరిచి అయ్యా నీలో మేము ఉండుటకు, ఎదుగుటకు, వదులుటకు సహాయం చేసి మహిమ పొందుకోమని వాక్యం ఉన్న బిడ్డలందరికీ కూడా తండ్రి నీ దివ్యమైన ఆశీర్వాదం తరతరాలు కూడా దయచేస్తాను నమ్ముతాను. మా ప్రియ రక్షకుడైన క్రీస్తు రాముడి ప్రార్థన సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ కూడా మరొకసారి పరమ తండ్రి రాముడు వందనాలు. హల్లెలూయా.